ఆరాధనలో ఒక చిన్న విషయాన్ని ధ్యానం చేసుకొని ముగించుకుందాం. ఎందుకో ఈ ఆరాధనలో ప్రకటన గ్రంథానికి సంబంధించిన కొన్ని విషయాలు నాకు బయలుపరచబడ్డప్పుడు, సరే ఈరోజు పునరుద్ధానపు ఆరాధన కదా, మనం పునరుద్ధానపు శక్తిని గురించి ధ్యానం చేయాలి కదా, మీకు తెలియజేయాలి కదా అని నేను కొన్ని విషయాలు మీ కొరకు మూటగట్టి తెచ్చా. అవి మీకు ఇచ్చి ముగించేస్తాను. ఓ చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుతున్నారు. జాగ్రత్తగా చూడండి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎలా చెప్పుచున్నారు? క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చెప్పే సువార్త వ్యర్థమే, మీ భక్తి వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయన గురించి మేము చెప్తానే ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థం, మీరింకా మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు అబ్బో చాలా. ఒక సంఘంలో చెలరేగిన ఒక అనుభవాన్ని అణిచివేయడానికి అపోస్తలుల ద్వారా దేవుడు రాస్తున్నటువంటి మాటలవి. చాలా విచిత్రంగా అనిపించింది. వాళ్ళెవరు? బాప్తిసం పొందిన వాళ్ళే. అమ్మా జాగ్రత్తగా వినండి అమ్మా, లేకపోతే మీకు అర్థం కాదు దేవుని వాక్యం. వీళ్ళకి రాసినట్టు నేను కూడా లేఖ రాయాల్సి వస్తుంది మళ్ళీ. ఎందుకంటే నేను అబ్రాం కథో జక్కయ్య కథో చెప్తే బాగానే అర్థమవుతుంది. మధ్యలో దారి తప్పినా చెట్టుకి దిగిండు కదా, ఇంటి కాడికి వచ్చారా, అదే మీకు నేను వాక్యం చెప్తున్నా. యేసు ప్రభు ఆ దారిలో వెళ్తున్నాడు, 12 మంది శిష్యులు ఉన్నారు, ఈలోపు జక్కయ్య వచ్చాడు అనగానే ఆ పిల్ల జుట్టు పట్టుకొని లాగింది. మేయ్ గుద్దుతా అంటుందేమో. ఈలోపు నేను చెప్తానే ఉన్నా, ఈలోపు వీళ్ళు వ్యవహారం జరుగుతూనే ఉంది. ఎక్కడ మళ్ళీ అక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి ఎంట్రీ ఎప్పుడు ఇచ్చింది తెలుసా? అప్పుడు జక్కయ్య తనకు కలిగిందంతయు 4 గంటలు పంచినాడు. కానీ ఈమెకు అర్థమైద్ది ఏమని, ఈలోపే చెట్టు ఎక్కటం, ఏసై పిలవటం, ఇంటికి ఆహ్వానించడం అంతా జరిగిపోయిందా. ఆల్రెడీ ఆమెకు తెలుసు కాబట్టి, విన్నింది కాబట్టి అర్థమైపోయింది. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఆ కథ కాదు. ఒక్క మాట మీరు స్కిప్ అయ్యారనుకో మీకు అర్థం కాదు. అందుకని చాలా జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ వాళ్ళు బాప్తిస్మాలు పొందారు, ప్రభువుని నమ్ముకున్నారు. సంఘంలోకి వచ్చిన విశ్వాసులు ఎవరు? విశ్వాసులు. వారిలో అపరిమితమైన వరాలు ఉన్నాయి. 9 కృపావరాలు ఉన్నాయి, స్వస్థత వరాలు ఉన్నాయి. చచ్చిన వాళ్ళని లేపుతున్నారు ఆ సంఘంలో. అలాంటి అద్భుతాలు జరుగుతున్న సంఘంలో ఒక చిన్న గొడవ మొదలైంది. ఏంట్రా గొడవ అంటే, సంఘంలో కొంతమంది బయటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారమ్మా, రేపు చచ్చిపోయినప్పుడు యేసుప్రభు ఎట్లా లేచాడో మనం కూడా అట్లా లేస్తామని. కానీ ఇంకొక విశ్వాసం ఉన్నాడు, రే ఆడరా చచ్చిపోయిన వాళ్ళు లేచేది అన్నాడు. ఎవరు? విశ్వాసి. ఈ గొడవ కాస్త చినికి గాలి వానైపోయింది. ఆ విషయాన్ని అపోస్తలుడైన పౌలు చెరసాల్లో ఉంటే ఆయన దాకా వెళ్ళింది. అయ్యా, ఏ కొరింథీ సంఘాన్ని గురించి నువ్వు వరాలు ఉన్నాయని, ఫలాలు ఉన్నాయని, అద్భుతమైన సంఘం అని పొగిడావో, ఆ కొరింథీ సంఘంలో పునరుద్ధానం ఏడుంది? చచ్చినోడు ఎట్లా లేస్తాడరా? ఎవరు చూశాడరా పరలోకం? ఎవరు పోయి వచ్చారా పరలోకం? ఏమైనా ఏడారా? తిన్నామా, తాగామా, సుఖపడ్డామా, ఎంజాయ్ చేసామా, అంతేరా అని అనుకుంటున్నారయ్యా అనే సమాచారం వాడికి వెళ్ళేసరికి ఆయన కడుపు మండింది. ఎవరికి?
పౌలు గారికి కడుపు మండి లేఖ రాశారు. పునరుద్ధానమును గురించి మీరు ప్రశ్నిస్తే, పునరుద్ధానాన్ని అవమానిస్తే మీరు భక్తి చేయటం వ్యర్థం, మీరు విశ్వసించటం వ్యర్థం. పునరుద్ధానం లేదని చెప్తే యేసు ప్రభు కూడా లేవనట్టే. ఈరోజు ప్రపంచమంతా మనం ఒక 200 మంది 300 మంది ఎక్కడ ఉన్నాము, మనం మాత్రమే నమ్మి ఈ సిద్ధాంతాన్ని మనమే ఈస్టర్ పండుగ చేసుకోవట్లా. ఇక్కడున్న అన్ని మందిరాలు చేస్తున్నారు. ఏ డినామినేషన్ వాళ్ళైనా, బ్రదరన్ అయినా, హెబ్రోన్ అయినా, ఆర్సీఎం అయినా, లోదరన్ అయినా, హోలీ స్పిరిట్ అయినా, పెంటెకోస్ట్ అయినా, ఎవరైనా మృతుల పునరుద్ధానం ఉంది. ఈరోజు యేసుప్రభు లేచాడు, చావును గెలిచాడు, మనం కూడా రేపు చావు వచ్చిన ఆ చావులో నుంచి గెలుస్తాము, మనల్ని లేపుతాడని నమ్మి మృతుల పునరుద్ధానం పండగ చేస్తున్నారు, ఈస్టర్ పండగ చేస్తున్నారు. మరి మీరు లేదు అంటే ఆయన లేవనట్టే, మనం లేచేది కూడా జరగనట్టే. కాబట్టి అది అబద్ధం అవుతుంది. మరి అది అబద్ధమైనప్పుడు మీరు అందరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? కొంచెం ఎక్కువ తగ్గించినాను. పునరుద్ధానం అబద్ధమైతే, చచ్చినోడు మరలా బ్రతుకుతాడు అన్నది అబద్ధమైతే, సమాధులు తెరవబడతాయి, మనం అంతా లేపబడతామనేది అబద్ధమైతే, యేసు ప్రభు లేపబడింది కూడా అబద్ధం కాదా? మీరు ఈడకి ఎందుకు వచ్చినట్టు, యేసయ్యని ఎందుకు నమ్ముకున్నట్టు? ఈ భూమి మీద మట్టుకేనా? ఈడకొస్తే పిల్లలు పడతారు, ఈడకొస్తే ఉద్యోగాలు వస్తాయి, ఈడకొస్తే ఇల్లు కట్టుకోవచ్చు, ఈడకొస్తే లోక సంబంధమైన ఆశీర్వాదం వస్తుంది, బంగారం సంపాదించుకోవచ్చు, స్థలాలు వెనకాల వేసుకోవచ్చు, పొలాలు కొనుక్కోవచ్చు అనుకోవడానికి వస్తే వాళ్ళు అన్నాడు, మీ అంత దౌర్భాగ్యులే లేరు ఈ ప్రపంచంలో అన్నాడు. ఏమన్నాడు? మీ అంత దౌర్భాగ్యులు లేరా ఈ ప్రపంచంలో. అవునా? మరి యేసుప్రభు ఎన్ని ఏడా ఇస్తాడు? అవన్నీ ఘోరంతా. ఆయనకి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం నీకు ఇవ్వడం చిటికేసినంత పని. మరి ఇంకేమిస్తాడు? వీటన్నిటికీ మించిన 100,000,00,000 రెట్లు ఎక్కువైన పునరుద్ధానం నీకు ఇవ్వబోతున్నాడు. మరణమును గెలిచే శక్తి నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు సావును సమాధి చేసే బలం ఇవ్వబోతున్నాడు. అది పునరుద్ధాన ఆరాధనలో ఉన్న విలువ. అది ఈస్టర్ పండుగ. ఆమేన్. అందుకే సంఘమ మన నోట ఎప్పుడు, మన నోట కాదు, మన తలంపుల్లో కూడా ఈ లోకం మట్టికే తిన్నామా, తాగామా, పడుకున్నామా, సుఖపడ్డామా, ఈ లోకాన్ని సాధించి సంపాదించుకున్నామా అనుకొని ఉండక, రేపు ఏదో ఒక రోజు 30 ఏళ్ళకో, 35కో, 40కో, 45కో, 60కో, 65కో, 70కో ఫైనల్, ఏదో ఒకరోజు మరణము నీ తలుపు తట్టినప్పుడు దాన్ని తలుపు తీసి నువ్వు ఆహ్వానిస్తావు. దాన్ని ఎవ్వరు ఆపలేరు. ఆ తలుపు తీసి ఆహ్వానించిన రోజు అది నిన్ను సమాధిలోకి తీసుకెళ్తే, నిన్ను సమాధిలో అది కొల్లబెట్టకుండా, సమాధిలో నుంచి నిన్ను అక్కడి నుంచి అక్కడికే పాతాళానికి పంపకుండా, ఆ చావును సమాధిలో గెలిచి మరలా నువ్వు తిరిగి లేచి పరలోకం వెళ్ళడానికి మాదిరిగా యేసయ్య లేచాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా చప్పట్లో. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో పూజించే భక్తులు, ఆరాధించే భక్తులు, మొక్కుబడులు చేసుకునే భక్తులు, గుడులు, గోపురాలు, శిఖరాలు, కొండలు, వాగులు, సముద్రాలు, స్నానాలు చేసే భక్తులు, వారు దేవుడు అనుకుంటున్న వారు సమాధిలో కుళ్ళిపోయారు. కానీ మనం ఆరాధిస్తున్న యేసు సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. అదే ఈస్టర్ పండుగ అంటే. కనుక లోకంలో ఉన్న వారందరికంటే మనకు గొప్ప ఏంటయ్యా అంటే, అందరూ అనుకుంటున్న దేవుళ్ళలాగా మన దేవుడు చనిపోయి సమాధిలో ఉంటే పెద్ద వింతేం లేదు. ఆయన పునరుద్ధానుడయ్యాడు, అదే వింత. పునరుద్ధానం అవ్వడమే కాదు, ఆయన పునరుద్ధానమైన రోజున అనేకుల పరిశుద్ధుల సమాధులు తెరవబడి అవి ఖాళీ చేయబడ్డాయంట, వారు కూడా లేచారంట. ఇంకా ఏంట్రా వింత అంటే, రేపో ఎల్లుండో ఆయన రాబోతున్నాడు. మన ముందున్న పితరులు చనిపోయిన వారు ఒకవేళ ఆయన వచ్చే గ్యాప్లో ఇక్కడున్న మనలో ఎవరైనా చనిపోతే వారి సమాధులు కూడా లేపబడబోతా ఉన్నాయి. అలా లేపడానికి నేను లేచాను అనే ఒక సాక్ష్యం, ఒక భరోసా, ఒక బలం మనకు ఉంచడానికే యేసయ్య సమాధిని ఖాళీ చేశాడు. ఆమేన్. దాని గురించి బైబిల్ వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి, దేవుని గ్రంథంలో లిఖించబడిన విషయాలు. వాటిలో రోమా సంఘానికి కూడా ఒక లేఖ రాస్తూ ఆయన ఒక మాట చెప్తాడు. 5వ అధ్యాయము 8వ వచనం చూస్తే, రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, అయితే దేవుడు
మనము ఇంకా పాపులమై ఉండగానే యేసయ్య ఏమయ్యాడంట మన కొరకు? నిర్ధారణ అయిపోయిందా లేదా అండి అయ్యగారు? ఆయన చనిపోయాడు, మరణించాడు. ప్రకటన గ్రంథం చూస్తే 1వ అధ్యాయం 1వ వచనంలోనే నిన్న చదివారు మీరు. సరే, 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని అంటే చనిపోయాను, కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. చాలమ్మా, నేను చనిపోయాను. దేవుడే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. చంపేసిన వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు, చనిపోయిన ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నేను మృతుడని అయ్యాను, కానీ మీ కొరకు యుగ యుగాలు సజీవంగా ఉండడానికి తిరిగి లేచాను. ఈ విషయంలో ఎన్నో గలిబిలి, ఎన్నో గొడవలు, ఎన్నో కలవరాలు. అయితే మీరు రేపొద్దున లోకంలోకి వెళ్ళి దేవుని గురించి సువార్త ప్రకటించడానికి ఎవరికైనా చెప్తారని నేను మీకు క్లారిటీ ఇస్తున్నా. ఇంకొంచెం వీలైతే స్త్రీలు కొంచెం సర్దుకోవడానికి ప్రయత్నం చేయండి. పాపం వరండాలో కూడా స్థలం లేకుండా పోయింది. ఎండలు ఏడ కూర్చుంటారు. జరగమ్మా అక్క, కొంచెం ముందు జరగమ్మా, కొంచెం మెల్లిగా అదే అక్కడికి రావాలి. సమీరా, నవ్వే ఇట్లా ముందుకురా, కెమెరా పక్కన వచ్చుకోవచ్చు. దేవుడు మనకు ఒక విశాలమైన మందిరం దయచేయును గాక. లేదు, వరన్నా కూడా ఫుల్ అయిపోయింది. ఈ ఎండాకాలంలో ఇరుకొని కూర్చోవాలంటే కష్టం కదా. అందులో పండగ భక్తులు కూడా వస్తారుగా, మంచిది. నేను త్వరగా ఈ ఆరాధన ముగిస్తాను, మీరేం కంగారు పడమాకండి. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి మంచి పండగ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ పునరుద్ధాన ఆరాధనలో మీరు దేవుని మందిరానికి రావాలని ఆశించటం మంచి సంగతి. ఒకవేళ గుడ్ ఫ్రైడే ఆరాధనకు వచ్చి ఆ రోజున వాక్యం విని పలాని వాళ్ళు కొత్తగా వచ్చారు, నేను తీసుకొచ్చాను, లేకపోతే ఈరోజే ఈ మందిరంలో అడుగుపెట్టాను అన్నోళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీ చెయ్యి ఎత్తి చూపించండి. ఈరోజే ఈ మందిరంలో అడుగుపెట్టాను అయ్యా, ఎత్తు, గట్టిగా ఎత్తు. సరే, దేవుడు మిమ్మల్ని స్థిరపరచునుగాక. మంచిది. మీ ప్రకటన, మీ విశ్వాసం సకల జనులకు ప్రకటించండి, తెలియచేయండి. అనేక ఆత్మలకు రక్షణార్థమై, సాక్ష్యార్థమై ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎందుకంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అక్కడ ఎవడన్నా స్టాండ్ తీసుకోకుండా వెళ్తున్నాడు అనుకో, స్పీడ్ ఇంకొంచెం పెంచి చెప్తాం స్టాండ్ తీసుకోరా అని. మనం పడమో తర్వాత సంగతి, ముందు అడిగి చెప్తాం స్టాండ్ తీసుకోరా అని. ఒక చిన్న విషయాన్నే మేలుకరమైంది చెప్పాలని ఆశ మన మనసులో పడ్డప్పుడు సాక్షాత్తు నరకంలో పడిపోయే ఒక ఆత్మను చేయబట్టుకొని లాగినట్టుగా దేవుడు చెప్తాడు. సందేహపడు వారిని నా అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగమని చెప్తాడు. కాబట్టి నశించిపోయే ఆత్మలకి సువార్త ప్రకటించాలి, దేవుని మందిరాన్ని తీసుకురావాలి. అది మన మీద ఉన్న భారం. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మొదట పునరుద్ధానం ఉంది, యేసయ్య లేచాడు, రేపు మనం కూడా లేవబోతున్నాం. అందుకని యేసయ్యని నమ్మాలి, బాప్తిసం పొందాలి, పునరుద్ధానాన్ని గురించిన ఆరాధనలో పాలు పంపులు పొందాలి. ఆ పునరుద్ధానపు శక్తిని మనం పొందితే ఈ లేఖనాలన్నీ మీకు చూపించాలంటే చాలా ఆలస్యం అవుతుంది. అందుకే మీకు వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. అలా బాప్తిసం పొంది దేవుని ఆరాధనలో పాల్గొని దేవుని ఆరాధిస్తే దేవుడు ప్రతి ఆరాధనలో ఆయన పునరుద్ధానపు శక్తితో మనల్ని నింపుతాడంట. ఆ శక్తి ఏం చేస్తుందయ్యా అంటే, పౌలు గారు చెప్తారు, యేసు క్రీస్తును సమాధిలో నుంచి లేపిన వాని ఆత్మ మీలో ఉన్న ఎడల మీరు మృతులై ఉన్నప్పుడు మిమ్మల్ని కూడా సమాధిలో నుంచి లేపుతాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి నీలోకి రావాలంటే ఈ ఆత్మ ఆరాధనలో నువ్వు పాల్గొనాలి. అందుకు మిమ్మల్ని బ్రతిమాలి ఆరాధనకు రమ్మనేది. ఎందుకు?
పరిశుద్ధాత్మ ఆరాధనలో పాల్గొంటే ఆ పునరుద్ధానపు శక్తి రేపు మరణం మీ వద్దకు వచ్చినప్పుడు సమాధిలో నుంచి మిమ్మల్ని లేపి నిత్య రాజ్యానికి తీసుకెళ్తుంది అన్నమాట. ఆ విశ్వాసాన్ని మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. వాడిని చూసి వీడిని చూసి వాడు చచ్చాడా, వీడు బతికాడా, వీడు బాగానే ఉన్నాడు, వీడు బట్ట కడుతున్నాడు, ఇల్లు కడుతున్నాడు, వాకిలు కడుతున్నాడు, వీళ్ళంతా క్షేమంగా ఉన్నారు, ఎప్పటికీ అనుకోవద్దు. వారి క్షేమం ఎంత మాత్రం అంటే జారిపోతున్న బండ మీద ఉన్నంతే. ఎంత జారిపోతున్న బండ మీద ఉన్నంతే. ఒక ఎగ్జాంపుల్ చెప్పి వెళ్ళిపోతా. ఆ రోజు బాగా ఆరాధన చేస్తున్నాడు, భక్తి చేస్తున్నాడు ఒక ఆయన, నెంబర్ 1 భక్తి చేస్తున్నాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఒరే ఎంత ధన్యుడురా, ఉదయం లేవగానే, సాయంత్రం అవగానే, మధ్యాహ్నం అవగానే దేవుని ఆలయంలోకి వెళ్ళి దేవుని ఆరాధిస్తూ ఉంటాడు, వాయిద్యాలు వాయిస్తూ ఉంటాడు, పాటలు పాడుతూ ఉంటాడు, మంచోడురా. కానీ ఇంట్లో తినడానికి కొద్దిగా ఉంటుంది, ఉండడానికి చిన్న ఇల్లే, తమ పిల్లలకి ఏమీ చేయలేకపోయానన్న బాధ ఆయన బాధిస్తూ ఉంది. అలాంటప్పుడు ఆ చుట్టుపక్కన వాళ్ళు వాళ్ళ ఆశీర్వాదాన్ని చూసి, వారి క్షేమాన్ని చూసి ఈయన మత్సరపడ్డాడంట. ఏమయ్యాడు? మత్సరపడ్డాడు. ఒరే నేను ఇంత ఆరాధన చేసి, ఇంత భక్తి చేసి, తెల్లబట్టలేసి దేవుని కొరకు ఇంత ఖర్చు పెడుతుంటే నాకేమో ఇంతే ఉంది, వాడు శుభ్రంగా తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, ఇంకా చెప్పాలంటే కోడి పందాలకి పేకాటకు పోతున్నాడు, వాడు బ్రహ్మాండంగా ఉన్నాడు, ఇదేదో బాగుందిరా, జంజం చేసి గొంజకేద్దాం, ప్రార్థన చేసుకొని ప్రభువా ఇంకా నీకు నాకు కుదరదయ్యా, ఎందుకంటే వాడే బాగున్నాడు, కోళ్ళ పందాలు వేసాడు, నేను మాత్రం అన్యాయం అయిపోతున్నా, ప్రార్థన చేసుకొని దేవుడికి అప్పగించేసి కలిసిపోదాం అనుకున్నాడని అనుకొని ప్రార్థనలోకి వెళ్ళాడు. ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇంకా నీకు నాకు అంతేనయ్యా. దేవుడు వింటున్నాడు, ప్రార్థన వింటున్నాడు. ఆ ప్రార్థన ఎప్పుడైతే చేస్తున్నాడో దేవుడు ఆ ప్రార్థన చేసేవాడి ఆత్మని ఒక స్థలానికి తీసుకెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడంటే ఒక ఎత్తైన శిఖరం మీద తీసుకెళ్ళాడు. ఆత్మలో పరవశుడైపోయి పైకి వెళ్ళిపోయాడు. ఆ పైకి వెళ్ళిపోయి ఇంద్ర నేను ఇంత పైకి వచ్చానని అటు ఇటు చూస్తుంటే ఏ పేకాట ఆడి పెద్దోడయ్యాడో ఆడున్నాడు ఆడ, ఏ కోళ్ళ పందాలు ఆడితే ఎంజాయ్ చేస్తున్నాడో, సిగరెట్లు తాగుతున్నాడు ఆడు అక్కడే ఉన్నాడు, ఏ వ్యభిచారపు కొంపలో తిరిగి లోకమే ఆనందం అనుకొని తిరుగుతున్నాడో దేవుణ్ణి వదిలిపెట్టి ఆమె ఉంది అక్కడ. నీ కంటికి కనబడి మత్సరానికి కారణమైన ప్రతివాడు, కారు కొన్నాడని, ఇల్లు కొన్నాడని, బండి కొన్నాడని, స్థలం కొన్నాడని మత్సరపడుతున్నావే ఎవరిని చూసి, వాడు అక్కడ కనపడ్డాడు ఈయనకి, ఏది ఈ భక్తుడికి చూస్తున్నాడు. రే మీరు కూడా వచ్చారంట్రా, ఏం జరుగుతుందని చూస్తుంటే ఆ భయంకరమైన ఎత్తైన శిఖరం మీద ఆ బండంట నానిపోయి జారిపోయేటట్టుకుందంట. ఒరే వీడు బ్రహ్మాండంగా ఇల్లు కట్టాడు, పేకటాడి బాగా సంపాదించాడు అనుకునే లోపే అగాధము లేని బాటమ్లెస్ ఫిట్, అగాధము అడుగు లేని అగాధములోకి జారిపోయి పడ్డాడు. వాడు చూస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు, ఎంతసేపటికి నేల తగలట్లా, వెళ్ళిపోతానే ఉన్నాడు అగాధంలోకి. ఆ భయం జారిపోయినప్పుడు వాడి గుండెల్లో కలిగిన ఆ భయం యుగ యుగాలు ఉంటుందండి. మీకు అర్థమైందా? ఎప్పుడైతే జారి కింద పడ్డాడో, 3వ ఫ్లోర్లోంచి పడితే వాడి కింద నేల తగిలేదాకా ఆ భయం ఉంటుంది. కింద పడ్డాక నడుములు ఎరగటమో కాలు చేతులు ఎరగటమో అంతటి తేలిపోద్ది. కానీ వీడు బాటంలెస్ అనమాట, అంటే కింద బేస్ లేదు, అలాంటి అగాధంలోకి పడిపోయాడు. పడిపోయి కేకలేస్తున్నాడు, వామ్మో ఈడేంద్ర ఎట్ట జారిపోయాడు అనుకుని ఈ పక్కకు తిరిగితే కోళ్ళ పందేలోడు ఆడు జారిపోయాడు. వెనక్కి తిరిగితే వ్యభిచారంలో ఉన్నామే, ముందుకు తిరిగితే ఉంగరాలు చుట్టాడు, మొత్తం జారిపోయాడు. ఇక అందరి నాశనం కళ్ళతో చూసి నా పరిస్థితి ఏందిరా అని కాళ్ళ కింద చూసుకుంటే అయ్యగారికి స్టార్ట్ అయింది. ఏంటిది? జారడం. ఎప్పుడైతే తన కాలు జారి ఆ అగాధములో పడబోయాడో, ఏసయ్యా అప్పుడు అనగాడు, ఏసయ్య ఇందాకేంది అన్నావు కదరా, ప్రార్థనలోకి వచ్చి ముందు ఏందంటివే, అదేనయ్యా నీ భక్తి నీకు ఇచ్చేసి పోదామని వాడితోటి. మరి వాడితో పోతావా? నేను పోనయ్యా. మరి వీడితో నేను పోను అయ్యా. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వే నా దిక్కయ్యా, నీవు లేకుండా నేను లేనయ్యా అని ఎత్తడమే మహాకాశంలో నుంచి ఒక దక్షిణ హస్తం ఆయనను పట్టుకొని స్థిరమైన బండ మీద నిలబెట్టిందంట. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 70వ అధ్యాయం మీరు ఆ వచనాలు చూస్తే
ఆసాపు అనే ఒక దైవజనుడి జీవితంలో జరిగినటువంటి విషయాలని అక్కడ రాస్తాడు. 73 రైట్ అమ్మా, 73. ఇట్టివారు భక్తిహీనులు రెండవ వచనం చదువు అమ్మ, రెండవ వచనం చదువు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారడానికి సిద్ధంగా ఉన్నాయి. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించే వారిని బట్టి నేను మత్సరపడ్డాను. ఇప్పుడు 18వ వచనం చదువుదాం. నీవు ఎవరిని చూసి మత్సరపడ్డావో, ఎవరిని చూసి బాధపడ్డావో, ఎవరిని చూసి ఈర్ష్యపడుతున్నావో, ఎవరిని చూసి పాడైపోవాలనుకుంటున్నావో అలాంటి వారిని గురించి దేవుడు చెప్తున్న మాట, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వాడు పాడైపోతాడు, మహాభయము చేత నశించిపోతారు. ఇప్పుడు 22వ వచనంలో రాస్తాడు, నేను తెలివి లేక పశుప్రాయుడినై ఆలోచన చేశానయ్యా, నీ సన్నిధిని నీచంగా ఆలోచన చేశాను, పశువులాగా ఆలోచన చేశాను. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దే ఉన్నాను. నా కుడి చేయి నువ్వు పట్టుకున్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించావు. ఆ తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు. కొట్టు చప్పట్ల గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈస్టర్ పండుగలో దేవుడు మీకు ఇస్తున్న ఆ సందేశం ఏంటంటే, లోకాన్ని చూసి, లోక ఆశలను చూసి పాడైపోతూ బాగున్నాడు అనుకుంటున్న వారిని చూసి నువ్వు మచ్చరపడి పశుప్రాయుల్లాగా ఆలోచన చేసి దేవుని సన్నిధిని విడిచి లోకంలోకి వెళ్తావేమో, జారిపోతావు, పడిపోతావు, చిక్కుబడిపోతావు, క్షణమాత్రములు వెళ్ళిపోతావు. నువ్వు ఆయన సన్నిధిలో ఉండు, జారిపోయే నీ అడుగులను ఆయన స్థిరపరుస్తాడంటే వేస్తున్నాను. పాట పాడి అయినా, ఆరాధన చేసి అయినా, భక్తి చేసి ఆయనకి వాళ్ళని ఎందుకు చూడాలి, వాళ్ళ మీద ఎందుకు ఈర్ష్య కలగాలి? ఒకరోజు నేను కూడా ఇలాగే కొంతమందిని చూసి ఈర్ష్యపడ్డా. దేవుణ్ణి నమ్ముకున్నాకే బాగా బాధేసింది. నేను కూడా నమ్మకంగా ఉన్నా కదా ప్రభా, నా హృదయాన్ని పరీక్షించుకున్నప్పుడు నీకు ఆయాసకరమైంది నాలో ఏమీ లేదే, మరి నన్ను ఎందుకు ఈ స్థితిలో పెట్టావు, వాళ్ళని ఎందుకు ఆ స్థితిలో పెట్టావు అని బాధపడి అన్ని పక్కనేసి ప్రభు దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుంటున్నా. దేవుడు నా ప్రక్కన నిలబడి, ఇందాకేందో చెప్పావు కదరా, అదేనయ్యా వాళ్ళందరూ బాగున్నారని నేను బాగలేనని అంటే, వాణ్ణి నిన్ను చూసి బాధపడటం ఎందుకురా, అంబా నిన్ను చూసి బాధపడరాదా అన్నాడు. అంత సీన్ లేదు ప్రభా నాకు. మరి నీకెందుకు అంత సీన్ లేనప్పుడు? అమెరికా ప్రెసిడెంట్ని చూసి బాధపడరాదా? ఎవరైనా, బైడెనా, జో బైడెన్, ఆయన చూసి బాధపడరాదా ఆ పదవి లేదని? నాకు అంత సీన్ ఉందా? మరి నీకు అంత సీన్ లేదు కదా, నీకున్న సీన్ ఇంతే కదా, అందులోనే నమ్మకంగా ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఆ మాట ఎప్పుడైతే నా హృదయాన్ని తాకిందో అప్పటి నుంచి మత్సరపడటం మానేశా. ప్రభు నన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను పొందుకొని మీకు చెప్తున్నా, మీకు ఎవరైనా ఆయాసకరమైన వాళ్ళు కనపడ్డప్పుడు వాళ్ళ మీద ఈర్ష్యపడ్డారనుకో, మీ లోపల జబ్బు స్టార్ట్ అయింది. అదే వాళ్ళని ప్రేమించారనుకో, అబ్బా మా వాడు బండి కొనుక్కున్నాడే, మా వాడు కారు కొనుక్కున్నాడే, మా వాడు స్థలం కొనుక్కున్నాడే, మా వాడు పొలం కొనుక్కున్నాడు, మా వాడికి ఉద్యోగం వచ్చిందే అని నువ్వు ఎప్పుడైతే వారిని ప్రేమించడం మొదలు పెడతావో నీ అవయవాలు వృద్ధి చెందటం మొదలు పెడతాయి. కుళ్ళుకు కారణమైంది ఈర్ష్య, ద్వేషమే. కనుక ఎవరిని చూసి మచ్చరపడద్దు, దేని చూసి మచ్చరపడద్దు, దుష్టులను చూసి అస్సలు పడద్దు. అందుకే దేవుని వాక్యంలో మనతో చెప్తున్నాడు, మనం ఇంకా పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. ఆల్రెడీ ఆయన చనిపోయాడు, ఈ రోజున తిరిగి లేచాడు. ఆమేన్. పునరుద్ధానుడై మనతో చెప్తున్నమాట, ఇక నువ్వు నా సన్నిధిలో ఉండు, ఒక రోజున నేను నిన్ను పునరుద్ధానపు శక్తితో నింపి నాతో కూడా కూర్చుండబెట్టుకుంటాను. కాబట్టి ఆయన సింహాసనం మీదకి వెళ్ళాలి కాబట్టి రెడీ అవ్వాలి. ఆమె ఇప్పుడు నేను ఫోన్ చేస్తాను, అన్నా
రేపు విజయవాడ వెళ్ళాలి, లేకపోతే చెన్నై వెళ్ళాలి, పలానా రోజు రండి అన్నాను అని చెప్పాను అనుకో, మన వాళ్ళకి ఎవరికైనా, మన అన్నోళ్ళకి ఆ లెటర్ వస్తుంది తెలుసా? శుభ్రంగా స్నానం చేసి రోజు సబ్బు కొద్దిగా పెడతారు. నాతో వచ్చే రోజు సగం సబ్బు అరిగిపోద్ది. ఏదో మూలన ఉన్న సెంటును కూడా ఎత్తికి లాగి బయటికి కారులో నన్ను చంపొద్దా కొట్టి, ఎందుకని నా పక్కన కూర్చొని అంత దూరం ప్రయాణం చేయాలా? హూ ఐ యామ్ ఆఫ్టర్ ఆల్ తెలుసా? మరి సర్వలోకాలను సృష్టించి విశ్వమంతటిని శాసించే ఆ దేవుడు ప్రక్కన కూర్చోవాలంటే నువ్వు ఎంత బాగా రెడీ అవ్వాలి, ఎంత బాగా సిద్ధపడాలి. అందుకే అపవిత్రత మనకు రాకూడదు. అంతే యేసునామంలో పునరుద్ధానపు బలముతో నింపబడాలి. యేసునామంలో ఎప్పుడు ఆయన శక్తితో ఉండాలి, ఆయన నామ స్మరణ ధ్యానములో ఉండాలి. అంతేగాని లోకాన్ని, లోక ఆశలు చూసి ఈర్ష్యపడుతూ దుఃఖపడుతూ మనం పాడైపోకూడదు. ఇది సత్యం. అయితే లోకులందరూ చేసినట్లుగా మనం చేయకూడదు. దేవుని సింహాసనం మీదకి మనం వెళ్ళాలంటే లోకులందరూ చేసినట్లుగా మనం చేయకూడదు. ఏంటయ్యా లోకులందరూ చేసేదంటే ఆచారాలు చేస్తారు ఎక్కువ. నిన్న ఓ పాస్టర్ గారు 8 గంటల వరకు ఆరాధన జరిగిందంటే 11:30కి అయిపోయింది, 12కి అయిపోయిందని. అదేంది అన్నాడు. ఏముందన్న, యేసుప్రభుని 3 గంటలకు కదా సిలువ ఎక్కించింది, మరి నువ్వు కూడా 3 గంటలకు ఎక్కియాలన్నాడు. అంటే ఇప్పుడు మనందరం ఏం చేయాలి? 3 గంటల దాకా ఉండి మరలా సిలువ వేయాలి యేసుప్రభుకి. వేసి యేసుప్రభుకి సిలువ వేయగానే తలుపుకు తాళాలు వేసి అందరం ఎవరి దావన వాళ్ళు వెళ్ళిపోవాలంట. ఏంది గుడ్డితనం, ఏంది అమాయకత్వం? సరే వేసిన వాళ్ళం వేసాం, పోయిన వాళ్ళం పోయాం, అంతటి తూరుకున్నామా? ఈరోజు పొద్దున్నే అందరికంటే ముందు, ఎందుకని అంటే ఆ విషయాలన్నీ పాతవి, మీకు తెలుసు, విన్నారని నేను వాటి జోలికి వెళ్ళట్లా. ఈరోజు ఏంటి? ఉదయాన్నే మగ్దలేని మరియా దీపం పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి? సమాధిలోకి వెళ్ళాలి. సమాధిలోకి వెళ్ళి, ప్రభువా ఉన్నావా లేవా, ఉంటే సెంటు సీసా అక్కడ తీసుకెళ్ళి కొట్టాలి ఆయనకి. ఆయనకి ఎందుకమ్మా సెంటు సీసా? ఆయన చెప్పిన బోధ మీరు మర్చిపోయారా? వినలేదా? నన్ను సిలువ వేస్తారు, నన్ను చంపేస్తారు, సమాధిలో ఉంచుతారు, అయినా ఏ చావు, ఏ సమాధి, ఏ రాయి నన్ను ఆపలేదు, నేను 3వ రోజు సజీవుని లేస్తాననే కదా చెప్పింది. యేసుప్రభు చనిపోయినప్పుడు నిర్ధారణ జరిగింది అక్కడ. ఎస్, ఆయన చనిపోయాడు. చనిపోతే అరిమతయ యోసేపు అనే ఒక అధికారి, రోమా ప్రభుత్వపు అధికారి వచ్చి ఆ పిలాతుని అడిగాడు, అయ్యా ఆయన చనిపోయాడు, ఆయన శరీరాన్ని నాకు అప్పగించయ్యా. ఎందుకు, ఏం చేసుకుంటావు? ఆ రోజుల్లో ఉన్న యూదుల ఆచారం ఈ రోజు కూడా ఉంది. ఏంటయ్యా అంటే కొండలో రాయిని తొలిపిస్తారు సమాధికి. బ్రతికొండగానే ఈ ఆచారమే 100 రూపాయలు కట్టించుకునే వ్యవహారం. బ్రతికొండగానే సమాధులు తొలుచుకుంటారు, చక్కగా అమర్చుకుంటారు సమాధులు. నేను చచ్చిపోతే అక్కడ పెట్టండి అని. నా కొరకు ఒక మంచి కాస్ట్లీ సమాధి కట్టించుకున్నాను, యేసయ్యని ఇస్తే నేను అక్కడ పెట్టేస్తాను. సరే ఇచ్చాడు. సమాధి చనిపోయిన ఆయన నిర్ధారణ చేయబడి డెత్ సర్టిఫికేట్ తీసుకొని లాంఛనాలతో తీసుకెళ్ళి సమాధి చేయబడ్డాడు. పెద్ద రాయి, చిన్నది కాదు, పెద్ద రాయి, మనుషులు ఎవరు నెట్టలేని నెట్టజాలని ఒక పెద్ద రాతిని ఆ సమాధికి అడ్డుగా తోసి చైన్లేసి కట్టి తాళ్ళేసి తాళాలేసి స్టాంపులేసి సమాధికి ఎవడన్నా తాళం ఎత్తడా? వాళ్ళ భయం అది. హలో, ఇప్పుడన్నా నీకు అర్థం కాలేదంటారా పిచ్చోడా? యేసు ప్రభు సమాధికి స్టాంప్ వేసి తాళం వేశారు. దీన్ని ఎవరు తీయకూడదు. తీసిన వాళ్ళు శిక్షార్హులు, నేరస్తులు. సమాధిని ఎవరు తవ్వుతారు? సమాధులు తవ్వాడంటే తిక్కలోడన్నా అయి ఉండాలి, లేకపోతే విపరీతమైన పిచ్చి పట్టినోడన్నా అయి ఉండాలి, అంతే కదా. సమాధిని ఎవరు తవ్వుతారు? దానికి తాళం వేసి భద్రంగా ఒక 100 మందిని సెక్యూరిటీ పెట్టి శవానికి ఎవడన్నా కాపలా పెడతారా? పెట్టారు. ఎందుకంటే ఆయన రేంజ్ అలాంటిది. చచ్చిన ఏనుగే, బతికిన ఏనుగే అని యేసు చనిపోయినా కూడా వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు రోమా గవర్నమెంట్కి. సమాధి దగ్గర కాపలా పెట్టారు. మరి ఈ మరియమ్మ 24 గంటలు ఆయన చుట్టూ తిరిగి ఆయన అద్భుతాలు చేసి వాళ్ళ తమ్ముడు చచ్చిపోయి 4 రోజులు కుళ్ళిపోతే యేసుప్రభు వచ్చి, ఏ లాజరు రా అనగానే లాజరు చచ్చినోడు ప్రేత వస్త్రంతో బయటకు వచ్చాడు. ఇలాంటి అద్భుతాలు చూసిన మరియా మరలా దీపం తీసుకుని వెళ్ళింది పొద్దున్నే. చూస్తే సమాధి ఖాళీగా ఉంది. గుండెలు బాదుకుని, వామ్మో నా యేసయ్యని ఎవరు తీసుకుపోయారు, వాయమ్మో నా యేసయ్యని ఎవరు తీసుకుపోయారని ఏడుస్తుంది. ఆ ప్రక్కనున్న దేవదూత చెప్తున్నాడు, మరియా పిచ్చిదానా, ఎవరు తీసుకుపోవాలి ఆయన్ని?
మరి ఏడయ్యా? ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఇదిగో నీవు త్వరగా వెళ్ళి ఆయన శిష్యులతో, పేతురుతో ఈ మాట చెప్పు. ఈలోపు ఆ తోటలో కనపడ్డాడు ఆయన. యేసయ్యా అని ముట్టుకోబోతుంది. ఆగమ్మా, ఇంకొంచెం టైం ఉంది నన్ను తాకడానికి. నేను ఇప్పుడు మహిమ శరీరంతో ఉన్నాను, ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళి రాలేదు. ఈ సంఘటనలన్నీ జరిగాయి. యేసుప్రభు లేచాడని ఆ సంగతి శిష్యులు చెప్పారు. మరలా శిష్యులందరూ వచ్చారు, సమాధి చూశారు. ఖాళీ సమాధి అయిపోయిన అమ్మ, యేసయ్య చెప్పినట్టు చేశాడురా, 3వ రోజు లేచాడురా, గొప్ప దేవుడురా, బోధకుడు గురించి మనం ప్రపంచమంతా చాటి చెప్పాలిరా అనుకున్నారు. ఈ వార్త హేరోదు దగ్గరికి వెళ్ళింది. హేరోదు మరలా వచ్చి, ఇదిగో ఆయన చెప్పినట్టు 3వ రోజు లేచాడు, ఇక ఆయన లేచాడని చెప్తే యూదులు కూడా ఆయన వెనకాల వెళ్తారు. ఈ మాట వింటున్నారా? యూదులు కూడా ఆయన వెనకాల వెళ్తారు. యూదులు అంటే ఎవరో తెలుసా? ఈ ప్రపంచంలో అత్యధికమైన గొప్ప కులస్తులు ఎవరైనా ఉన్నారంటే యూదులే. మన ఊర్లో లేరు. మన ఊర్లో ఉన్న కులం సాధారణమైన కులమే. మన దేశంలో ఉన్న కులములన్నీ భూమికి దిగువ రేఖను ఉన్న దారిద్ర్య కులాలే. అది ఏ కులమైనా, కమ్మైనా, కాపైనా, రెడ్డైనా, బలిజైనా, చాకలి, మంగలి, ఏ కులమైనా అవన్నీ కింద కులాలే. మరి ఉన్నతమైన కులాలే ఏంటి? ఈ ప్రపంచంలో యూదులే. వారు సపరేట్ పీపుల్. అందుకే వారి గురించి వాళ్ళు చెప్పుకుంటారు, మేము దేవునికి కనెక్ట్ అయ్యి ఉన్నాము, ఈ ప్రపంచానికి కనెక్ట్ అయ్యలేము. ఈ ప్రపంచానికి ఏదైనా మేలు జరగాలంటే మేమే చేయాలి. కారణం ఏంటంటే దేవుడు మాకు ఆలోచన చెప్తాడు, మేము చేస్తాం. అందుకే విమానాన్ని కనిపెట్టాం. ఎవరో? యూదులు. అందుకే సెల్ ఫోన్ కనిపెట్టాం. ఎవరో? యూదులు. అందుకే శాటిలైట్ కనిపెట్టాం. ఎవరో? యూదులు. ఈ కెమెరా కానీ, ఈ మైక్ కానీ, నీ చేతికున్న వాచ్ కానీ, తిరుగుతున్న ఫ్యాన్ కానీ, కనబడుతున్న లైట్ కానీ, కరెంటు కానీ, నువ్వు తోలుతున్న బండి కానీ, ప్రతిదీ యూదుల నుంచే వచ్చింది. ఎందుకని? దేవునికి కనెక్ట్ అయిన పీపుల్, గొప్ప. అలాంటి ఆ గొప్ప కులం కూడా యేసును దేవుడు అంటారేమో అని భయపడి అక్కడున్న సైనికుల దగ్గరికి వెళ్ళి, ఏడ్రా యేసుప్రభు ఏడ్రా అంటే వాళ్ళు విషయం చెప్పారు. అయ్యా, సరిగ్గా తెల్లవారుజామున భయంకరమైన భూకంపం, కొండ కూడా పిండి అయిపోయే బద్దలైపోయేంత భూకంపం అయ్యా. ఆ బరువుకి, ఆ భూకంపానికి ఆయన సమాధి ఆ సమాధి రాయి అలాగ దొర్లిపోయిందయ్యా. యేసుప్రభు మహిమగా వెళ్ళిపోవటం, మహిమగా లేవటం మేము చూసామయ్యా అని చెప్పగానే ప్రధాన యాజకులందరూ మీకు దండం పెడతారు. ఆ మాట మాత్రం చెప్పమాకండ్రా, మీకు ఎంత కావాలంటే తీసుకోండిరా. ఇవన్నీ యోహాను సువార్త 20వ అధ్యాయం నుంచి ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి, మీరు మాత్రం ఆయన లేచాడని చెప్పమాకండి. మరి ఏం చెప్పమంటావు? మేము నిద్రపోతుంటే రాయిని దొల్లించి శిష్యులు వచ్చి ఆయన శరీరాన్ని దొంగిలించారని చెప్పండి. చెప్పేవాడికైనా ఉండాలా, వినేవాడికైనా ఉండాలా? ఏమమ్మా, మనుషులు ఎవరు నెట్టజాలని రాయి అని చెప్తివి, తాళాలేసి ముద్రలేస్తివి. రోమా సైనికులు అంటే ఈ ప్రపంచంలో ఇప్పుడున్న అమెరికా సైన్యం కంటే వాళ్ళు ఇంకా గొప్పోళ్ళు, బలవంతులు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 మందిని అక్కడ పెడితివి. ఒకడో ఇద్దరు నిద్రపోయారండి, సరే. మిగతా 98 మంది ఏం చేస్తున్నారు? అంతలో రాయి జరుపుతుంటే మెలకు రాలేదా? ఆయన్ను తీసుకెళ్ళడం, ఆ సమాధిలో నుంచి తీసుకొని బయటకు వస్తున్నప్పుడు మెలకు రాలేదా? రాయి శబ్దం రాలేదా? మీరు లేవలేదా? ఆలోచన రాదా? మీరు చెప్పండి అయ్యా, మీరు అటు చెప్పండి అయ్యా. సరే అన్నారు. ఎత్తుకుపోయారన్నారు. సరే, వెళ్ళినోడేమో నోరుకున్నాడా? 40 రోజులు శిష్యులకి అనేకులకు అగ్గుపడెను. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనం చదివితే త్వరగా, అపోస్తుల కార్యములు ఆయనే 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యముల విషయములను గురించి వారికి బోధించుచు, హలో, అనేక రుజువులను చూపి, ఆమె 40 రోజులండి. 4 నిమిషాలు 4 సెకండ్లు కాదు. పగలో నుంచి మాయమైనట్టు కాదు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజులు యేసయ్య సమాధిలోంచి లేచిన తర్వాత అనేకులకు అగపడ్డాడు, శిష్యులకు కనపడ్డాడు. సాక్షాత్తు మన దేశంలో సువార్త ప్రకటించిన అపోస్తుడైన తోమా ఆయన గాయములో వేలు పెట్టి చూసి నమ్మి, అమ్మో, నేను నమ్మిన యేసయ్య మరణమును గెలిచాడు, నా చేతులతో కదా పట్టుకున్నా చనిపోయినప్పుడు, రక్తం అంతా కారిపోయింది, ముళ్ళ కిరీటం పెట్టి అన్ని గాయాలు పొంది మరణమయ్యాడు కదా, నేను కదా సమాధి చేసింది, లేచొచ్చాడు,
అయినా నాకు నమ్మకం కుదరలేదు. ఆయన గాయాలు వేలు పెట్టేసరికి నమ్మా నేను. ఇంత నమ్మినవాడు మన దేశానికి ఒక సువార్త ప్రకటించిన తోమా గుడ్డిగా రాలా, నమ్మి ప్రకటించాడు. ఈరోజు చాలామంది నమ్మకుండా ఆరాధిస్తున్నారు, నమ్మకుండా ఆయన గురించి ప్రకటిస్తున్నారు, నమ్మకుండా ఆయన నమ్ముతున్నారు. అర్థమైందా? నమ్మకుండా నమ్ముతున్నారు అంటే ఎట్లా? ఇందాక పౌలు గారు చెప్పారే, చర్చికి వస్తారు, ఆరాధన చేస్తారు, కానుకిస్తారు, కోటాలంటే అన్ని ముందుండే చూసుకుంటారు. మరలా తీర సువార్త చెప్పినప్పుడు ఎవరు చూసారా పరలోకం, ఎవరు చూసారా చచ్చిపోయినాక లేస్తారని, ఎవడు లేచాడా? నువ్వు వెళ్ళు, ప్రపంచంలో ఉన్న ఏ సమాధి దగ్గరికి వెళ్ళు, అన్నీ క్లోజ్ అయి ఉంటాయి. యేసయ్య సమాధి ఒక్కటే ఖాళీగా ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు వరకు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం నుంచి ఒక్క విమానం ప్రతిరోజు యెరూషలేములో ల్యాండ్ అవుతుంది. ఎందుకో తెలుసా? యేసయ్య ఖాళీ సమాధి చూడడానికి, చావును చూడడానికి, సమాధిని చూడడానికి కాదు, శవాన్ని చూడడానికి కాదు. నువ్వు ఒక పేరు అనుకో మనసులో నీ దేవుడి గురించి, ఆయన సమాధి ఎక్కడో చోట ఉంటుంది. నీకు అడ్రస్ దొరకకపోతే నన్ను అడుగు, నేను చెప్తా. మహానుభావులు, మహాత్ములు, గొప్పోళ్ళు నువ్వు అనుకుంటున్న ఈ స్వాతంత్ర సమర యోధులు వాళ్ళందరి సమాధులు కూడా ఉన్నాయి. బాబాలు, దేవుళ్ళు అనబడుతున్న సమాధులు ఉన్నాయి. లింగాలు తీసి, నిమ్మకాయలు తీసి, బూడిద ఊదిన సమాధులు కూడా ఉన్నాయి, లేవా? కానీ నా యేసయ్య సమాధి ఉంది, కానీ అది ఖాళీ అయింది. ఎందుకంటే ఆయన అక్కడ లేడు, లేచాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆ మరణం అనేది యాదృచ్ఛికంగా, యాక్సిడెంటల్గా జరిగింది కాదండి, ప్రవచనాత్మకంగా ముందే చెప్పారు. చాలా విషయాలు ఉన్నాయి, 3 విషయాలు చెప్తా. ఒకటి, కీర్తనల పుస్తకం 32వ అధ్యాయం 18వ వచనం. 22వ అధ్యాయము 18వ వచనం. కీర్తనల పుస్తకం 22వ అధ్యాయం 18వ వచనం. నా వస్త్రములను వారు పంచుకొనుచున్నారు. చాలు. ఎవరి వస్త్రాలు పంచుకున్నారు? లూకాసు సువార్త, యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వచనంలో మీరు చదివితే, ఆయన శిలువ మీద ప్రాణము విడిచినప్పుడు యేసయ్య వస్త్రం, సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని, ఆయన వస్త్రము తీసుకొని ఒక్కొక్క సైనికుడికి ఒక్కొక్క భాగం వచ్చేటట్లు హలో, ఈ మాట వింటున్నారా? ఆ అంగి కుట్లు లేకుండా పైనుంచి ఒకటే దారముతో నేయబడింది కనుక దాన్ని చింప నేరక అది ఎవడికి వస్తుందో చూద్దామని చీట్లు వేశారంట. దావీదేమన్నాడు 22వ అధ్యాయంలో, నా వస్త్రముల కొరకు చీట్లు వేశారు. దావీదు వస్త్రముల కొరకు ఎవరు చీట్లు వేశారు? అది యేసయ్య వస్త్రాన్ని గురించిన ప్రవచనం. ఆ ప్రవచనం నెరవేరునట్లు యేసయ్య వస్త్రం కొరకు చీట్లు వేసుకున్నారంట. ఆ వస్త్రం అంటే ఏంటో అది ఒక మర్మం. వాటన్నిటి గురించి వివరించుకుంటూ పోతే అసలు సమయం సరిపోదు. కానీ ప్రవచనాలు నెరవేర్పు చూడండి. దేవుడు యాజ్ ఇట్ ఈస్గా, నేను వచ్చినప్పుడు, నా మరణము పొందినప్పుడు ఇలా జరుగుతాయి, మీరు గుర్తుపట్టండి. కనీసం అక్కడున్న ప్రధాన యాజకులు నిజంగా వాళ్ళు ధర్మశాస్త్రం చదివిన వాళ్ళైతే, పాత నిబంధన చదివిన వాళ్ళు అయితే, మరి దావీదు ఇలా చెప్పాడు కదా, మరి ఆయన వస్త్రాలు మరి సైనికులు పంచుకుంటున్నారు కదా, మరి ఇది దేవుడి విషయంలో నెరవేరుతుంది కదా, మనం ఎందుకు గుర్తించలేకపోయామన్న జ్ఞానం రాలేకపోయింది వాళ్ళకి. ఈరోజు అదే అజ్ఞానంలో క్రైస్తవ ప్రపంచం కూడా ఉంది. మనోళ్ళు కూడా అలాగే బతుకుతున్నారు. ఇంత జరుగుతుంది, ప్రపంచమంతా యేసు దేవుడిని నమ్ముతున్నారు. ఇంకా నా కులము, నా మతము, నా స్వార్థము, నా బలహీనత, నా త్రాగుబోతనము, నా పాపము, నా కోరిక, నా ఇష్టమని దేవుణ్ణి వదిలి దూరంగా బతుకుతున్నారు. బిడ్డలారా, ఆయన మరణం మన కోసమే. ఆమేన్. ఆయన పునరుద్ధానం మన కోసమే. ఆమేన్. ఆయన వస్త్రమును గురించిన ప్రవచనం అక్కడ నెరవేరింది. రెండో మాట, అదే 34వ అధ్యాయం కీర్తనల పుస్తకం 20వ వచనం. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. హలో, ఈ మాట చూసారా? ఆయన ఎముకలన్నీ కాపాడును, వాటిలో ఒక్కటైనా విరిగిపోదు. ఇది యేసయ్య గురించిన ప్రవచనం. ఎట్లా? యేసు ప్రభుకు సిలువ వేసి మరణం వచ్చింది, సిలువ ద్వారా మరణం వచ్చింది. సిలువ మరణం ఎలా ముగిస్తారంటే, సిలువ మీద ఎవరైనా చనిపోయే ముందు ఓ పెద్ద రోకలి బండ లాంటి కర్ర తీసుకొని
సిలువ మీద వేలాడుతున్న వారి మోకాలను విరగ్గొట్టి, ఎముకలు విరగ్గొట్టి వారిని చంపి సమాధి చేస్తారు. అది ఆ సిలువ మరణం యొక్క పద్ధతి. కానీ యేసు ప్రభు గురించి రాయబడినటువంటి మాట ఏం తెలుసా? ఆయన ఎముకలలో ఒకటైనా విరవబడలేదు. మరి సిలువ మరణంలో ఎరగొట్టాలి కదా. మరి సిలువ మరణంలో ఏం జరిగింది? అదే 19వ అధ్యాయం యోహాను సువార్త 32వ వచనం చదవండి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన కుడి పక్కనున్న దొంగకి ఎడం పక్కనున్న దొంగకి కాళ్ళని విరగ్గొట్టిరి. వారు యేసు నొద్దకు వచ్చి వారు వచ్చే ముందే ఆయన చనిపోయాడని చూసి ఆయన కాళ్ళను విరగ్గొట్టలేదు. కానీ చాలండి. కుడి పక్కనున్నవాడి కాళ్ళు ఎరగొట్టారు, ఎడం పక్కనున్నవాడి కాళ్ళు ఎరగొట్టారు. యేసయ్య కాళ్ళు విరగొడదామని వచ్చేసరికి ఆయన అప్పటికే ప్రాణము విడిచి ఉండుట చూసి ఆయన ఎముకలలో ఒక ఎముక కూడా విరగొట్టలా. ఏమిరా చచ్చిపోయి కొట్టరాదా? నో, ప్రవచనం నెరవేర్పది. ఆమేన్. యేసయ్య వాగ్దానం చేశాడంటే, దేవుడు ఒక ప్రవచనాన్ని చెప్పాడంటే అది నెరవేరాల్సిందే. నెరవేరడం కోసం అవసరమైతే భూమి ఆకాశాల సృష్టిని స్తంభింపజేస్తాడు ఆయన. ఆమేన్. అంత గొప్ప దేవుడు. మాట ఇస్తే పొల్లైన తప్పిపోదు. అది 2వ ప్రవచనం. 3వ ప్రవచనం కీర్తనల పుస్తకం 31వ అధ్యాయం 5వ వచనం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. చాలండి. నన్ను విమోచించే దేవుడవు నీవే గనక నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని చెప్పాడు. ఇది ప్రవచనం, యేసయ్య ఆత్మ గురించిన ప్రవచనం. అది లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో చూస్తే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. చాలండి. యేసు ప్రభు సిలువలో పలికిన మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని ప్రాణం విడిచాడండి. ఇలాంటి ప్రవచనాలు 1 కాదు 2 కాదండి, ఎన్ని ఉన్నాయో ఈ ప్రవచనాలు నెరవేర్పు. ఇంత ప్రవచన పూర్ణుడు మృత్యుంజయుడై మన కొరకు ప్రాణత్యాగం చేశాడంటే, కులపిచ్చితో మతపిచ్చితో యేసు మీద ఉన్న ద్వేషముతో ఆయన మీద బురద చల్లాలని, ఆయన్ను హీనపరచాలని ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎన్నో కంకణాలు కట్టుకొని ఘోరాతి ఘోరమైన మాటలు, పాటలు, పుస్తకాలు, సినిమాలు తీశారు. ఎవరిని తక్కువ చేయాలని? యేసయ్యను తక్కువ చేయాలని, ఆయన పరిశుద్ధతను తప్పుగా చూపించాలని, ఆయన ప్రేమను తగ్గించాలని. కానీ సామెత సరిగ్గా నెరవేరింది. ఆకాశం మీద ఉమ్మేస్తే వారి మొహం మీద పడినట్టు ఎందరో ప్రయత్నం చేశాడు. ఒక గొప్ప లాయరు, చాలా తెలివిగలవాడు, జర్నలిస్ట్ కూడా ఆయనకు కడుపు మండిపోయింది యేసయ్య ప్రేమ, యేసయ్య గొప్పతనం చదువుతుంటే. ఏనైనా గొప్ప దేవుడు ఇంకెవరు లేరా? లేడు, ఆయన ఒక్కడే. 30 సంవత్సరాలు కంకణం కట్టుకున్నాడు. యేసుక్రీస్తు చనిపోలేదు, తిరిగి లేవలేదు, నేను నిరూపిస్తానని 30 సంవత్సరాలు ఎన్నో లక్షల డాలర్లు ఖర్చు పెట్టి యెరూషలేం చుట్టూ తిరిగి చివరికి ఒక పుస్తకం రాశాడు. ఆయన మరణము, ఆయన తిరిగి లేవటం నిజం, అందుకు నేనే సాక్ష్యం అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎన్ని చేయాలని ప్రయత్నం చేసినా వాళ్ళు వెళ్ళి చివరికి అదే చదువుతున్నారు. ఇంకొక ఆయన 17వ ఏట పోయాడు. బైబిల్లో చెప్పినన్ని ఉట్టి కథలో ఎన్ని నిజం కాదు. అబ్బా, ఇన్ని అద్భుతాలు జరుగుతాయా, భూమి మీద జరిగాయా, అయినా చూద్దాం. ఎర్ర సముద్రంలో ఫరో రథాలు, రథ చక్రాలు, ఫరో గుర్రాలు మునిగిపోయాయి, దేవుడు ముంచేశాడు అన్నాడు కదా, చూద్దాం. నీళ్ళల్లో పోయింది, అడగబోద్ది ఉంటుంది కదా. ఆయన 17వ ఏట వెళ్ళాడు. 70వ సంవత్సరంలో ఆయన సాక్ష్యాన్ని రిలీజ్ చేశాడు. ఎన్ని సంవత్సరాలు పరిశోధన చేశాడు? 53 సంవత్సరాలు పరిశోధన చేశాడు బైబిల్ మీద. చివరికి ఆయన తేల్చిన ఫలితార్థం ఒకటే, బైబిల్లో రాసిన ఒక్క మాట కూడా తప్పు కాదు. ఇప్పుడు మీరు గూగుల్లో వెళ్ళి ఫరో రథచక్రాలు ఆ ఎర్ర సముద్రాన్ని గురించి కొడితే
ఆ ఫోటోలు వస్తాయి కొన్ని నీళ్ళల్లో ఉన్న చక్రాలు, అవన్నీ ఆయన తీసినవే. ఐగుప్తు పర్మిషన్ ఇవ్వాల, బయటికి తీస్తే మా దేశ ఔన్నతిని దెబ్బతింటుంది, యెహోవా గనుడని ఇంకా బలపడుతుంది, నువ్వు వాటిని తీయడానికి లేదు, అవన్నీ అలాగే వదిలేసేయని పర్మిషన్ ఇవ్వకపోతే ఆయన లోపలేశాడు. ఇంత బలమైన సాక్ష్యం దేవుని గురించి వినబడుతుంది, యేసయ్య గురించి. కానీ ఇంకా చాలామందిని చెప్పుకుంటూ పోతే ఒక ఆయన అయితే ఒక సినిమా తీశాడు. ఏమని తీశాడు తెలుసా? యేసయ్య ప్రేమ అబద్ధమని, ఆయన పరిశుద్ధత అబద్ధమని ఒక సినిమా తీశాడు. 70% పూర్తి అయిపోయింది సినిమా. ఇంకెంత ఉంది? 30% ఉంది. ఆ 30% సినిమా సమరయ స్త్రీ గురించి, యాకోబు బావి దగ్గర కూర్చున్న సమరయ స్త్రీ గురించి తీయాలని, అది పాలస్తీనా దేశంలోనే తీయాలని ఆ దేశానికి వెళ్ళాడంట. ఆ దేశానికి వెళ్ళి ఇస్రాయేల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుంది. గాజా పట్టణము, పాలస్తీనా దేశము, ఈ రెండు ఇస్రాయేల్కి అనుగుణంగా ఆ రెండింటి మధ్యలో ఉంటుంది ఇస్రాయేల్. ఆ దేశం యొక్క పర్మిషన్ లేకుండా అక్కడ ఏం జరగడానికి లేదు. మొన్న జరిగిన యుద్ధంలో గాజా ఇజ్రాయెల్ స్వాధీనం అయిపోయింది, పాలస్తీనా కూడా ఇంచుమించు స్వాధీనం అయిపోయింది. అయితే ఆ డైరెక్టర్ వెళ్ళి ఇజ్రాయెల్ దేశానికి ఒక పర్మిషన్ పెట్టుకున్నాడంట. ఏంటంటే, నేను ఒక సినిమా తీశాను, అది 70% అయిపోయింది, ఇంకో 30% ఉంది, అది కూడా పూర్తి చేసి రిలీజ్ చేస్తాను, మీ దేశంలో షూటింగ్ చేసుకోవడానికి నాకు పర్మిషన్ కావాలి. సరే, అక్కడున్న ఒక మినిస్టర్ గారు అడిగారు, ఏమి సినిమా తీసావు, ఏంటి కథ అంటే, అప్పుడు ఆయన చెప్పాడంట, యేసుప్రభు మొత్తం దుర్మార్గం, ఆయన ప్రేమ అబద్ధం, ఆయన పరిశుద్ధత అబద్ధం అనే సినిమా తీశాను, అయిపోయి వచ్చింది 30% ఉందని. షాక్ అయిపోయాడంట ఆ లెటర్ చూసి ఆయన. మీరు పర్మిషన్ ఇస్తే ఇక్కడే షూటింగ్ చేసుకొని క్లోజ్ చేసి మొత్తం సినిమా అంతా ప్రపంచమంతా రిలీజ్ చేస్తానంటే, ఆ గవర్నమెంట్తో కూర్చొని మాట్లాడి వారు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు, ఇప్పటి వరకు తీసిన సినిమాని తగలబెట్టి. ఎందుకని? మీకు యేసుప్రభు నచ్చడు కదా, యేసుప్రభుని మీరు ఒప్పుకోరు కదా, మీకు నష్టమైంది, తీస్తే నష్టమైందంటే ఆయన చెప్పాడు, ఈ ప్రపంచంలో దేవుడిగా కొనియాడబడుతున్న మొట్టమొదటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ఒక్కడే. అనేకుల మనోభావాలకి గాయం చేసే వ్యక్తి అవుతావు. రెండవది, మాలో ఉన్న ఒక యూదుడు యేసుక్రీస్తు, ఆయన పరిశుద్ధుడు, ఒక ప్రవక్త, కన్యక గర్భములో పుట్టాడు, అది మాకు తెలుసు, మేము నమ్మాం. అలాంటి మా యూదుడు అపవిత్రుడని నువ్వు చెబితే మేము ఒప్పుకోమను. ఎంత ప్రేమ యేసయ్య మీద యూదులకి. కాకపోతే వాళ్ళకి మనకి మధ్య చిన్న గ్యాప్ ఏంటంటే, మనం యేసు క్రీస్తు అంటాము, వాళ్ళు యేసే అంటారు, క్రీస్తు అనరు. ఆ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి తెలుసా? యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. యేసే క్రీస్తుని చెప్పువాడు తప్ప అంటాడు యోహాను పత్రికలో. యేసే క్రీస్తుని చెప్పువాడికే నిత్య జీవం. కొంతమంది చెప్తారు యేసు క్రీస్తు కాడు అని. క్రీస్తు అంటే అభిషక్తుడు, అభిషక్తుడు అంటే దేవుడు. యేసు దేవుడని మనం అంటున్నాం. కొంతమంది దేవుడు కాదు, దేవుని కుమారుడు, అంతవరకే ఆయన క్యారెక్టర్ అంటున్నారు. కానీ యేసుక్రీస్తు నిజమైన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, తిరిగి లేచిన దేవుడు. అది నువ్వు నమ్మితే, ఆ నమ్మకాన్ని నువ్వు ఒప్పుకుంటే, ఒక యోబులాగా యేస్కేలు ప్రవక్త ప్రవచించినట్లుగా ఒక ఎండిన ఎముకలలో లోయలకు మరల ఆ లోయలో ఉన్న ఎముకలకు జీవం వచ్చినట్లుగా నువ్వు చెప్పగలగాలి. ఏమని? నా విమోచకుడు సజీవుడు, మరలా నేను కన్నులారాయన్ని చూస్తాను. ఎందుకనయ్యా నువ్వు పునరుద్ధానమయ్యావు? పునరుద్ధానానికి ముందు సూచన ఏంటి తెలుసా? ఎవరు నెట్టలేని, ఎవరు జరపలేని ఒక గొప్ప రాయి సమాధికి అడ్డం జరిగిపోయింది, పక్కకి వెళ్ళిపోయింది. అంటే దాని అర్థం ఏంటంటే, సమాధి ఖాళీగా ఉంది, మరణం అక్కడ లేదు, సజీవమయ్యాడు, సజీవుడయ్యాడని ఒక సాక్ష్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి రాయి పక్కకు జరిగింది. ఆమేన్. పునరుద్ధానంలో ఉన్న మర్మం ఏంటంటే, పునరుద్ధరణ అంటే కోల్పోయింది. ఆల్రెడీ ఉంది, పోయింది. హలో, ఆల్రెడీ ఉంది, పోయింది. ఆ పోయిన దాన్ని మరలా సంపాదించుకోవటమే పునరుద్ధానం. ఏముంది? ఇప్పుడు యోబు ఉన్నాడు, ఆల్రెడీ ధనవంతుడు, పేరు ఖ్యాతి కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, మంచివాడు. కానీ అన్నీ పోయాయి. పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, పేరు పోయింది, ధనం పోయింది. అందరూ అంటున్నారు, ఏం పాపం చేసేవారా, ఇంత భయంకరమైన జబ్బు వచ్చిందని. కానీ యోబు అన్నాడు, నా విమోచకుడు సజీవుడు, మరలా నేను చూస్తానన్నాడు. ఆయన చెప్పిన మాట అక్షరాలుగా రెండంతల ఆశీర్వాదాన్ని చూశాడు. పునరుద్ధానపు శక్తిని పొందాడు యోబు. దావీదు పొందుకున్నాడు. యేస్కేలు అంటాడు, ఎండిన ఎముకలారా మీలో జీవము కలుగునగాక. ఆల్రెడీ ఆ శరీరాలు కుళ్ళిపోయాయి, చనిపోయాయి, పాడైపోయాయి, వాటిలో జీవం లేదు.
సామర్థ్యం లేదు, కండరాలు లేవు. ఒక మాటలో చెప్పాలంటే వాటిలో ఆ బ్రతికిన అనుభవం లేదు, చచ్చిపోయి ఉన్నాయి. అలాంటివి దేవుని వాక్యము ప్రవచనాత్మకంగా రావడము తోడనే అవి మరల పునరుద్ధానమై సజీవ సైన్యముగా నిలిచాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది పునరుద్ధానపు శక్తి. ఈరోజు మన జీవితంలో ఈ 2 కార్యాలు జరగాలి ఈస్టర్ పండుగను జ్ఞాపకం చేసుకొని. ఒకటి, నీ రాయి తొలగిపోవాలి. ఆమేన్. అంటే ఏంటి తెలుసా? నీ ముసుగు తొలగాలి. రాయి తొలగటం అంటే నీ ముసుగు, పైన వేషం, చర్చికి వచ్చేటప్పుడు ఒక డ్రెస్సు, ఇంటికాడ ఒక డ్రెస్సు, చర్చిలో ఒక నాట్యం, ఇంటికాడ ఇంకొక నాట్యం, చర్చిలో ఒక మాట, ఇంటికాడ ఇంకొక మాట, చర్చిలో ఉన్నప్పుడు ఒక మనసు, ఇంటికాడ ఇంకొక మనసు, పరిశుద్ధులతో ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు ఒక స్లాంగ్, ఒక లాంగ్వేజ్, ఒక భాష, మొగుడుతో మాట్లాడేటప్పుడు ఏం పెట్టావురా, ఏడ తెచ్చావురా, ముసుగు తొలగిపోవునుగా. గట్టిగా అందరూ అల్లు చెప్పండి. లేరా ఇలాంటి క్రైస్తవులు? లేరా ఇలాంటి భక్తులు? లేరా? ఒక ఊళ్ళో ఒక పెద్ద పంచాయతీ జరుగుతుంది. ఆ పంచాయతీకి పెద్ద మనుషులు ఎవరంటే పాస్టర్లు. 10 మంది పాస్టర్లు పెడితే ఆ 10 మంది లేను ఒకడిని. నాకు అప్పుడే మీసాలు అప్పుడప్పుడు వస్తున్నాయి కొత్తగా. నేను ఎందుకయ్యా పిల్లోడిని అంటే, అబ్బే 10 మంది పాస్టర్లు లెక్క ఉండాలి, వాడి సిద్ధాంతం ఏందో వాడి వాస్తు ఏందో నాకు అర్థం కాల. 10 మంది ఉండాలని 10 మంది పోయి ఏందిరా సంగతి అంటే, సంఘ పెద్దదే పంచాయతీ. ఏంది సంఘ పెద్ద పంచాయతీ? రోజు తాగి రావటం, ఎరగదనటం భార్యని. ఎవరైనా అది సంఘ పెద్ద అంటే పాస్టర్ గారి తర్వాత పాస్టర్ అంత తోడు, రోజు తాగటం, ఎరగదనటం. నేను ఈ పంచాయతీ ఎవరో విశ్వాసి పాపం అది తెలియక చేస్తాడేమో, చర్చకొచ్చామని కొడతాడేమో అనుకున్నా. చివరిలో అర్థమైంది సంఘ పెద్ద అని. ఇంగిడికి మనమేం పంచాయతీ చేస్తాడు ఆయన? మనమేం చెప్తాం? ఏం వింటాడు? ఇక రోజు లేచి నిలబడి వాక్యం చెప్పేవాడు అటు అయిపోతే ఏముంది? ఆ ముసుగు తొలగిపోవాలి. భక్తి ముసుగు, సేవ ముసుగు తొలగాలి. యేసయ్య పేరు చెప్పుకొని అకౌంట్ నెంబర్లు ఇచ్చుకొని, దేవుడి దయ వల్ల మన ఛానల్లో అకౌంట్ నెంబర్ రాదు, హల్లెలూయా. ఫోన్పే నెంబర్ కూడా రాదు, గమనించారా? ఆయన పేరు చెప్పుకొని ఆస్తులు వెనకాల వేసుకునే ముసుగు తొలగాలి. ఆయన పేరు చెప్పుకొని భజన చేయించుకునే ముసుగు తొలగాలి. యేసుప్రభు గుంపులో పడిపోయాడండి. ఆయన మహిమ ప్రభావానికి తట్టుకోలేక ప్రజలు, ఆయన వస్త్రము ఇప్పుడు చదువుకున్నవే, అది కుట్టుతో వేయబడింది కాదు, పైనుంచి కిందకి ఒకటే దారం, నిలువుటంగి. ఆ నిలువుటంగి కింద వాగ్దానాలు ఉంటాయంట. ఒక్కొక్క ఈ ఆడపిల్లల చున్ని ఉంటుందా, ఆ చున్ని చివర ముడేసి ఉంటాయి కొన్ని. అర్థమైందిరా నాన్న? ఎవరన్నా చున్ని అంటరా? అది కాదమ్మా, నువ్వేం తలుగు తీసుకొని వచ్చావా? అదిరా, తీసుకురా. ఇంకా వేరే ఉంటుంది, ఎక్కువ ఉంటాయి. ఇదిగో ఇలాగా కనిపిస్తుందా? ఆ ముళ్ళు కనిపిస్తున్నాయా? ఇదిగో ఇవి కింద కనిపిస్తున్నాయా? ఇలాంటివి చాలా కంటిన్యూస్గా ఉంటాయి. అర్థమైన ఇప్పుడంతా తలుగులు వచ్చిపోయినాయి, కానీ ఆ ముళ్ళు ఎక్కువగా ఉంటాయి, చీరలు కూడా ఉంటాయి. అలాగా ఆనాటి యేసుక్రీస్తు ఆ నిలువుటంగికి, ఆ ఒక్కొక్క ముడికి ఒక్కొక్క వాగ్దానం ఉంటుందంట. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే, నీ గాయము కట్టువాడు నేనే, నిన్ను బ్రతికించువాడని నేనే, నిన్ను బాగు చేయవాడని నేనే, నిన్ను జీవింపచేయవాడని నేనే అని వాగ్దానంతో కూడినవి అంటూ ఉంటాయంట. ఎవరైతే వాటిని పట్టుకుంటారో ఆ వాగ్దానం వెంటనే పొందుకొని వెళ్తారంట. ప్రభావం కలిగిన ఆయన ఏ సెక్యూరిటీ లేకుండా జనాల్లో పడిపోయాడు. మిందపడి తొక్కకూడదా? ఏమమ్మా? ఓ మీటింగ్ అంతా అయిపోయింది, ఇంచుమించు 1,00,000 మంది వచ్చారు ఆ మీటింగ్కి. ఇక పాస్టర్ ఎవరికైనా బాగలేకపోతే, ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే రండి ప్రార్థన చేస్తా. జనాలు విచ్చలవిడైపోయారు. రాత్రి 11 అయిపోయింది. 1,00,000 మందికి ఎప్పుడు చేయాలి ప్రార్థన? తెల్లవారుదా? అయినా సరే తెల్లవారిన అందరికి ప్రార్థన చేసి పంపాలని కంకణం కట్టుకున్నారు. 4 పాస్టర్లు వరుసగా నిలబడి ప్రార్థన చేస్తున్నారు. వారిలో ఒక పాస్టర్ గారు, నా బోటోడు పాపం అమాయకం కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఈలోపు వెనక, ఇదిగో పాస్టర్ గారు ఏదో డిమాండ్ మళ్ళీ పెట్టంటే ఆయన అందగా పెడుతున్నాడు. ఈలోపు ఏం చేసింది తెలుసా? నువ్వెట్టా నాకు అందవు,
నీ చెయ్యట నా కాడికి రాదని ఈమె చెయ్యి చాపి ఆయన చెయ్యి పట్టుకుంది. ఇక ఆయన ఓ అమ్మ ఎవరో చెయ్యి పట్టుకున్నారు, ఇట్లా లాగేసరికి ఈ చెయ్యి ఊడి వచ్చేసిందండి. ఈ గోడ లింక్ ఉంటే అది జారిపోయింది, ఎలా ఏలబడిపోతుంది. ఆ పక్కన పాపం ఇంతకుముందు పుత్తూరు కట్లు కట్టిన డాక్టర్ మారు మనసు పోయిన సేవలో ఉన్నాడు. దేవుని స్కెచ్ చూడండి, పక్కనే ఉన్నాడు. వెంటనే ఆ గోడలకు తగిలిచ్చి ఇటు అనేసరికి మళ్ళీ తగులుకుంది. అన్నయ్య నువ్వు లోపలికి వెళ్ళి నువ్వు చేయి, మాకు అమ్మ నేను చేయనయ్యా, నేను ప్రార్థన చేయను. ఇంత ప్రభావం ఉన్న ఆయన్నే ఏ సెక్యూరిటీ లేదు, కానీ ఇప్పుడు వీడికి ఎవడికి పనికిరాడు. కానీ చుట్టూ బౌండరీస్లో వీళ్ళని ఏమంటారు, బౌన్సర్స్. అసలు నేను అడిగే దిక్కులేడు రా ప్రార్థన చేయమని. ఆయన ఆ బౌన్సర్లు పెట్టుకుని ఆయన ఎవరు పెద్ద ప్రార్థన చేయమన్నాడు. కాకపోతే టీవీలో కనపడతాడు ఓవర్, కానీ ఎవడు చచ్చిపోకూడదు, ఎవడికి యాక్సిడెంట్ కాకూడదు, ఎమ్మెల్యే చావకూడదు, సినిమా యాక్టర్ చావకూడదు, ఎమ్మటి తమ్ములని పెట్టి వీడియో పెడతారు. వాళ్ళు తీడి కంపని నాకు అర్థం కాదు. ఇక చుట్టూ బౌన్సర్లు పెట్టుకుని అబ్బా సెలబ్రిటీ కదా అని ఫోటో తీసుకుంటారని. అంతేగాని నువ్వు పెద్ద పరిశుద్ధుడు అని నువ్వు చేయి పెట్టి ప్రార్థన చేయమని ఎవరు కోరుకోరు. అంటే ప్రభావంతో కూడిన ఆ ముసుగు, లోక సంబంధమైన ఘనతను కోరుకునే ముసుగు, లోకాన్ని లోక ఇచ్చలని నెరవేర్చుకునే ముసుగు రాయి వలె దొర్లిపోవలేస్తున్నామని. ఆమేన్. ఈరోజు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, ఈస్టర్ ఆరాధనలో చేరవచ్చావు కదా. ఈ 2023 సంవత్సరాల వరకు నీ జీవితంలో గడిచిన సంవత్సరాల్లో ఎన్ని ఈస్టర్లు అయిపోయినాయో, నీ జీవితం ఎలా ఉందో, నీ విశ్వాసము, నీ భక్తి, నీ ప్రార్థన, నీ మాట, నీ పోలిక, నీ స్వభావం, నీ గుర్తులు, నీ సూచనలు ఎలాగున్నాయో. నువ్వు 24లో ఈస్టర్ ఆరాధనలో వచ్చావు, నా యేసయ్య నీతో చెప్తున్నాడు, నీ ముసుగు తొలగిపోవునుగాక. దేవుని పోలిక, దేవుని స్వరూపము, దేవుని సాత్వికమైన మాట నీ యందు కనబడునుగాక. ఆమేన్. తొలగిపోవాలి నీ ముసుగేస్తున్నామలో. మొదటగా ఈస్టర్ పండుగ దేవుడు చెప్తుంది ఏంటంటే, నీ వాగ్దానాలు, దేవుడు నీ పట్ల వేసిన ప్రణాళిక, ప్రవచనము, వాగ్దానము, ఆ సత్యమైన మాటలు నీ యందు నెరవేరాలి అంటే మొదట నీకు అడ్డుగా ఉన్న రాయి తొలగాలి, నీ ముసుగు తొలగాలి. ఇంకా నేను నా ముసుగు తీస్తే బాగోదు, అందరు నన్ను వస్తారు, తంతారు, తంతే ఇక్కడే దండించుకో, ఊస్తే ఇక్కడే ఊపించుకో, రేపు ప్రపంచం ముందు ఊపించుకోకుండా. అమ్మా అన్నా, రేపు ప్రపంచం అంతా నిలబడితే యేసయ్య నీకు తీర్పు తీరుస్తాడు. నేనేం తప్పు చేశాను ప్రభువా? గోపి అంటే గోడ మీద పిల్లి, నేనేం తప్పు చేశానయ్యా? అమాయకంగా పాప ఈ పిల్లి కూడా పాలు తాగుతుందా? పాస్టర్ గారు ఏదని అంటాడు, ఏమేం తప్పు చేశాడు? ఎంత మంచి విశ్వాసి ఏమంటే, ఎంత మంచి విశ్వాసి. భర్తకి ఎంత విధేయత చూపిస్తుంది, ఎంత బాధ్యత చూపిస్తుంది, ఎంత ప్రేమ చూపిస్తుంది. అసలు బజార్లో మన విశ్వాసాలు బాగూడదు, అన్నయ్యో 100 టీ అయిపోతురా, ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత. ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టకుండా, కాఫీ ఇవ్వకుండా పంపిస్తుందా? పాస్టర్ గారు ఏదని అంటాడు. లేకపోతే ఏమెందుకు అనుకుంటా చర్చి పాస్టర్ గారిదే. ముసుగు ఒక్కరది అమ్మ, ముసుగు ఒక్కరది. పాస్టర్ గారు అటు పోయినాక ఇందాక ఏంది అంటున్నావు, పాస్టర్ గారు ఉన్నాడని ఊరుకున్నా. చెప్పు నీ సంగతి అని చెప్పు. వేస్తే అప్పుడు ఉంటుంది. అట్టడి ముసుగులు తీసేయండి వేస్తున్నాము. నా కోసం ఎవరన్నా మందిరానికి వస్తే గట్టిగా అల్లులో చెప్పండి, అమ్మయ్య మీరందరూ బతికిపోయారు, ధన్యులు వేస్తున్నాం వాళ్ళు. యేసయ్య కోసం వచ్చిన వాళ్ళు చెప్పండి. అది కొట్టండి ఒకసారి, సప్పలు కొట్టండి గట్టిగా కొట్ట. దేవునికి మహిమ కలుగును గాక. మనం మనుషుల కొరకు ఒక్క అడుగు కూడా వేయొద్దు. మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు కొరకే ప్రతి అడుగులు వేద్దుముగా. అంతే. ఇప్పుడు ఆప్షన్ ఏంటంటే, కలిసి వస్తే కలదు సుఖం, కలవకపోతే ఎగారు రూతమ్మ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది అనుకో, నా మొయిందిలో నాదే ఉందని పేక్కోసుకుంటావా? తోటోడు తొడగోసుకుంటా, చూసావు రెట్ట కోసుకున్నాను అని, నేను కోసుకుంటా చూడని మెడ కోసుకుని అంటాడు. వాడు 4 కుట్లు వేపించుకుంటాడు, బతుకుతాడు. మరి వీడి సంగతి ఏంది? ఇలాంటి ప్రదర్శించమాకండి. యేసు నామములో ఆ ముసుగులన్నీ తొలగిపోవును గాక. ఆమేన్. రెండవది, పునరుద్ధానపు శక్తి నీకు తెలియచేయడానికే యేసయ్య పునరుద్ధానుడయ్యాడు. అంటే ఏంటంటే, నువ్వు ఇన్ని రోజులు ఏం కోల్పోయావో
ఏం కావాలనుకొని ఏం ఉండాలనుకొని కోరుకొని ఆశపడి ఉన్నదాన్ని దేవుని కొరకు కోల్పోయి ఒకవేళ నిరాశ్రుడవై ప్రభా నాకు ఒకప్పుడు ఇది ఉండేది కానీ ఇప్పుడు లేదయ్యా, లేకపోతే స్తోత్రం నువ్వు ఉన్నావయ్యా అనుకొని ఎవరైతే ఇక్కడికి వచ్చున్నారో ఈ ఈస్టర్ ఆరాధనలో దేవుడు వాగ్దానపూర్వకంగా నీతో చెప్తున్నాడు, మరలా నీకు పునరుద్ధానం కలుగుతుంది, మరలా రెండంతల మేలు నువ్వు పొందుకోబోతున్నావు, కోల్పోయిన ప్రతిదాన్ని నువ్వు పొందుదువుగాక. నువ్వేం కోల్పోయావో, సమాధానాన్ని కోల్పోయావో, ఐశ్వర్యాన్ని కోల్పోయావో, ఆరోగ్యాన్ని కోల్పోయావో, యేసు నామంలో ఈ ఆరాధనలో నీకు స్వస్థత కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక, ఆశీర్వాదము కలుగునుగాక. ఇది పునరుద్ధానపు శక్తిలో ఉన్న ఆశీర్వాదం. కాబట్టి లోకులు చెప్పే విషయాలు వాళ్ళ టాలెంట్లు ఉపయోగించి, వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించి చచ్చిపోయాడా, ఆయన ఊరికి ప్రార్థన చేసుకున్నాడు, ప్రభా నన్ను ఎందుకు చెయ్యొదిలేవని, ఈ లోపు ఒక దేవదూత వచ్చాడు, ఈయన పక్క తీసుకెళ్ళాడు. ఈ ఎంత మాయాబజార్ రామారావు సినిమా కాదు ఇది. నేను ప్రకటిస్తున్న ప్రతిదీ వాస్తవం, చరిత్ర ఆధారం, సత్యం, నిజం. ఇది నిజం కనుకనే ఏ ఇంటర్నెట్, వాట్సప్, ఫేస్బుక్, యూట్యూబ్ ఛానల్స్ ఏమీ లేని కాలంలోనే ప్రపంచానికి వ్యాప్తి చెందింది. అబద్ధమైతే అక్కడే ఆగిపోయేది, కొండేపు దాకా రాదు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి విషయాన్ని గురించిన అడ్వర్టైజ్మెంట్ తక్కువగా ఉంటుంది, చెడ్డదానికి ఎక్కువగా ఉంటుంది. మీకు ఇదే స్వార్థ. దేవుని ప్రేమ కొద్దిమంది ప్రకటిస్తే ఎక్కువ మంది విశ్వసించారు. లోక సంబంధమైన సాతాను గాడిది పబ్లిసిటీ ఎక్కువ. చూడండి, ఈరోజు మనలో అన్నమాట, మన మీటింగ్లకి ఎవడన్నా ఒకడు వస్తున్న గెస్ట్, ఎవరన్నా ఒకరు సాయం చేస్తారా, కానీ వాళ్ళు పెట్టుకుంటే మినిస్టర్, ముఖ్యమంత్రి, ప్రైమ్ మినిస్టర్తో సహా మొత్తం దిగొచ్చేస్తారు. వాడు ఎంత పబ్లిసిటీ చేసినా కుదరకపోయా. మనకేం పబ్లిసిటీ లేకుండా ప్రజలు ఆయన వెనకాల వెళ్ళిపోతూ ఉండే. ప్రభావం యేసులో ఉంది, మనుషుల్లో కాదు. ఎందుకంటే వారు చేసే అనుభవాల్లో ప్రభావం లేదు కాబట్టి నిర్వీర్యం అయిపోతుంది. మనం ఆరాధించే యేసయ్యలో ప్రభావం ఉంది కాబట్టి అంతకంతకు వృద్ధి చెందుతున్నాడు. ఆయన ప్రేమ ప్రపంచమంతా విస్తరిస్తూ ఉంది. కాబట్టి ఆ ప్రేమ ప్రపంచంలో మనం ఉన్నాం. నువ్వు నమ్మిన ఈ పునరుద్ధానాన్ని వదిలిపెట్టకుండా, విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకో. యేసయ్య వచ్చేలోపు కాపాడుకో. ఈలోపు యేసయ్య వచ్చాడా, రెప్పపాట్లు వెళ్ళిపోతాం. ప్రభు వచ్చేలోపు కొంచెం ముందుగానే నువ్వు మరణమయ్యావనుకో, డోంట్ వరీ, నీ సమాధి తెరవబడే రోజు ఒకటి వస్తుంది. నిన్ను కన్నులార లోకమంతా చూసే రోజు ఒకటి వస్తుంది. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. కాబట్టి క్రీస్తునందు మృతులైన వారు ధన్యులో. అంతేగాని ఎట్ట చచ్చినా సరే నీతిమంతుని చేసి సమాధిలో నుంచి పరలోకానికి మనమే తోసి పంపిస్తాం ఒక్కొక్కని. ఫ్లెక్సీ పెద్దది, మంచి పోరాటం పోరాడి తిని, ఎప్పుడు బెంచేపకండి పోరాటం ఆడిది. ఏందోడి పోరాటం, బండి ఈ పక్క ఎక్కటం ఆ పక్క పట్టడం, ఆ పక్క ఎక్కటం ఈ పక్క పట్టడం, స్టార్ట్ చేయకుండా తిప్పుతుంటాడు, తొక్కుతుంటాడు, తాళం తిప్పడు. మామూలు పోరాటమా? చివరికి వాడు చచ్చిపోతే పెద్ద ఫ్లెక్సీ చేసి మంచి పోరాటం పోరాడి తినండి, పక్కన వీడియో కూడా పెడితే బాగుండు. ఇక ఆ వచ్చిన పాస్టర్లు కూడా అసలు వీడికి బాప్తిసం ఉందా లేదా, ప్రభుని నమ్ముకున్నాడా లేదా, అబ్బా మన అబ్రహం గారు అంటే నువ్వు అబ్రహం నువ్వు అనుకున్నావు, మన పేతురు గారు అసలు ఎంత మంచివారంటే అసలు వీడికి తెలియదు. మైక్ ఇస్తారుగా, ఏదో ఒకటి చెప్పాలిగా. వద్దు, ఆడ చూసింది విన్నది కలిగిందే చెప్పు. నువ్వు సాక్ష్యం సంపాదించుకో. ఆడికి వెళ్ళు. ఇప్పుడు భోజనాలు పెడతారు, పరిచర్య చేయి. నువ్వు చచ్చిపోయినప్పుడు నీ ప్లేట్ అందుకొని అన్నం నేను నమ్మొచ్చి నీ గురించి సాక్ష్యం చెప్తుంది. గ్లాస్ మంచినీళ్ళు గొంతు పట్టుకొని ఎక్కిలు పట్టుకున్నాయా, నన్ను అడుగుతుంటే ఏమైనా గ్లాస్ వెనకాల పెట్టుకోమాక. అర్థమైంది మీకు? మన వాళ్ళ ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందంటే, వీడేమో గ్లాస్ పెట్టుకొని అన్నం తింటుంటాడు, ఈలోపు అమ్మ దగ్గుతుంది అన్నం తింటా, గ్లాస్ తీసి ఈ పక్క పెట్టుకుంటాడు. నీ దగ్గర లేకపోతే అరే కొంచెం వాటర్ ఇవ్వని, అమ్మ ఇది తాగు. ఇది క్రీస్తు ప్రేమ. నువ్వు చచ్చిపోయినప్పుడు ఆమె వచ్చి చెప్తుంది, ఆమెకు జరిగిందే చెప్తుంది. అంత ప్రేమ కలిగినోడయ్యా చచ్చిపోయినాయా, అది సంపాదించుకో. అప్పుడు చెప్పుకుంటారు, ప్రమోట్ చేస్తారు. అంతేగాని ఈ లోకంలో ఏదో నానా తిప్పలు పడి గందరగోళం చేసి దేవునికి దూరం అయిపోయి లోకాన్ని సంపాదించుకొని
మృతుడు అయితే నీ సమాధి తెరవబడదు, నువ్వు పునరుద్ధాన శక్తితో నింపబడవు, నువ్వు పరలోకం రావు. నా మాటిని దండం మీద చెప్తున్నా. అవి తెలుసుకొనే నాకు కలిగిన ఆశీర్వాదాలన్నీ పెంటగా ఎంచుకొని వదిలేసి వచ్చా. ఇప్పుడు వదిలేసినా కూడా నెలకు 4 లక్షలు సంపాదించుకుంటా. ఇది మినిమమే, మ్యాక్సిమం 40 కూడా అవ్వచ్చు. అర్థమవుతుందా? కానీ నాకు వద్దు. సేవలో ఉండి కూడా సంపాదించుకుంటా, అయినా నాకు వద్దు. హలో, వినపడుతున్నారా? బయటికి వెళ్ళక్కర్లా, ఈ లాల్చీ వేసుకొని ఇక్కడే ఉండి కూడా సంపాదించగలను. నాకు వద్దు. నాకు ఆయన మహిమ కావాలి, ఆయన సింహాసనం కావాలంతే. కాబట్టి ఈ పోరాటం కొరకు, ఈ పునరుద్ధరణ బలం కొరకు నువ్వు నిలబడితే ఇహమందు పరమందు ఘనపరచబడతావు. త్యాగం కావాలండి యేసయ్య కోసం, వైరాగ్యం రావాలి దేవుడి కోసం. ఇదే పునరుద్ధరణ బలం. యేసయ్య చెప్పాడు, చేశాడు. నువ్వు తీర్మానం చేసి చూపించు. దేవుడు ఎందుకు ఆశీర్వదించడు? పునరుద్ధరణ ఆశీర్వాదం మనం నిత్యంగా పొందుదుము గాక. కాబట్టి ఇంకా 7 మాటల గురించి, ఇంకా సమాధుల దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు సమాధులు సున్నం వేస్తుంటారు. దేనికి? అది అమాయకత్వం కాదా? మీరు చెప్పండి. చచ్చిపోయేవాడు ఎన్ని సంవత్సరాలు ఏంటిదో, తవ్వితే ఎముకలు కూడా ఉండవు. దానికి సున్నం అవసరమా? సమాధికి సున్నం. ఇప్పుడు దండేస్తారు, ఇప్పుడు దీపం పెడతారు. ఆడు బతికినప్పుడు ఒక మొత్తం పోయి పెడితే బతికాడు కదా. ఇప్పుడు పోయి ఏదేదో చేస్తారు సమాధులకి. ఆయన మన యేసయ్య సమాధిలో లేడు. మనం సమాధి దగ్గరికి వెళ్ళాల్సిన పని. ఆయన మన మధ్యలో సజీవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సజీవుడై మన మధ్యలోకి వచ్చి ఆయనను అడిగే ప్రతి విన్నపాన్ని, ప్రతి ప్రార్థనని, ప్రతి విజ్ఞాపనని ఆయన విని నీతిమంతుల మొరకే ప్రత్యుత్తరం ఇచ్చి మీ అక్కరలో మీ కోరికలు తీర్చబోతా ఉన్నాడు. కనుక ఈ ఈస్టర్ పండుగ రోజున 2 విషయాలు గుర్తుపెట్టుకో. ఒకటి, ఆయన జీవితంలో జరిగినది వాస్తవం. ఆయన మృతుడయ్యాడు, యుగయుగములు సజీవుడిగా బ్రతుకుతున్నాడు. మొదటిది. రెండోది, ఆ రాతిని తొలగించింది. ఎందుకంటే నాలో మరణం లేదు, జీవం ఉంది. అంటే మరణము అంటే పాపం, జీవం అంటే పరిమళ వాసన. పాపం లేదు, పరిమళ వాసన ఉంది. నీ జీవితంలో విశ్వాసం ప్రారంభించిన నాటి నుంచి ఇక పాపం లేదు, నేను పరిశుద్ధుడినయ్యని చెప్పగలగాలి. మూడవది, పునరుద్ధాన బలం. ఇప్పటి వరకు నువ్వు కోల్పోయింది ఇక మీదట నా దేవుడు 2 అంతలుగా నీకు దయచేయను గాక. తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.